అయితే మళ్ళీ వచ్చేసానండి. నిజం చెప్పండి, ప్రతి ఒక్క యూట్యూబర్ అయితే మీరు అంత మంచిగా మాట్లాడుతుర్రు, మీరేమైనా మంత్రం తంత్రం వాడుతున్నారా? ఆ మంత్రం తంత్రం ఏందో నాకు కూడా చెప్పండి. నేను కూడా మీలాగా మంచిగా మాట్లాడి యూట్యూబ్లో అయితే సక్సెస్ అవుతాను. నిజంగా అండి, నేను ఒక్క టేక్ కాదు, 2 టేక్ కాదు, 10 టేకులైనా నాకు వాయిస్ ఓవర్ అయితే ఏదో ఒకటి మిస్టేక్ అవుతుంది. మళ్ళీ డిలీట్ చేయడం, మళ్ళీ కొత్తగా వాయిస్ ఓవర్ ఇవ్వడం, ప్రతిరోజు ఇదే ఫేస్ చేస్తున్నానండి. అనవసరంగా యూట్యూబ్లో అడిగి పెట్టాను అని అనిపిస్తుంది. ఎన్నిసార్లు అనిపించిందో. కాకుంటే ఏం చేసామండి, ఊర్లో అయితే మా అమ్మతో అంటుర్రంట, మీ బుజ్జి ఫోన్లో టీవీలో కనిపిస్తుంది, ఎగురుతుంది, పాటలు పాడుతుంది అంటారు. ఇక నేను యూట్యూబ్ మధ్యలో ఆపేసిన అనుకో, ఏందో 4 రోజులు పాడింది, 4 రోజులు ఎగిరింది, మళ్ళీ ఆపేసింది అని నవ్వుతారండి. అలా నా పరువు పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఎట్లయినా గట్టిగా నిలబడి నేను యూట్యూబ్లో సక్సెస్ కావాలని తపన పడుతున్నా. మీరందరూ సపోర్ట్ చేస్తారు కదా, సపోర్ట్ చేస్తారులే అండి. నా వైటీ ఫ్యామిలీ అందరు మంచి వాళ్ళే అనుకుంటున్నా. ఇక వీడియో విషయానికి వస్తే, ఇక్కడైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి నేనైతే మీ ముందుకి టైం ఉంది కదా అనేసి ఒక వీడియో అయితే క్లిప్ తీసుకున్నాను. అన్నం అయితే తినేస్తున్నానండి. నా ఫేవరెట్ కర్రీ అదేంటో మీరు కామెంట్ చేయండి. వద్దొద్దులే, మీకు అంత రిస్క్ ఏమొద్దు, కానీ గోకరకాయ కర్రీ అండి చాలా అంటే చాలా ఇష్టం, అందుకే తొందరగా తినేస్తున్నాను. అవును, మీకు ఎంతమందికి గోకరకాయ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఆటో ఎక్కి వెళ్ళిపోతున్నా. చూడండి, నా నెత్తి నా చేతుల్నే ఉండదు, గిట్ల ఉంటుంది ప్రతిరోజు వచ్చేసి.